మీకు తెలుసా ప్రహ్లాదుడికి పెళ్లి జరిగిందని, అతనికి ఒక కుమారుడు కూడా ఉన్నాడని. అసలు శ్రీ నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ప్రహ్లాదుడి జీవితంలో ఏం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నరసింహస్వామి అనుగ్రహంతో ప్రహ్లాదుడు దైత్య సామ్రాజ్యానికి రాజు అయ్యాడు. చిన్న వయసులోనే అపారమైన భక్తితో ధర్మ మార్గంలో పాలన సాగించాడు. నీతి న్యాయంతో ప్రజలందరినీ సమానంగా చూస్తూ రాజ్యాన్ని సుభిక్షంగా శాంతియుతంగా ఉంచాడు. ఈ క్రమంలో అతని యుక్త వయసుకు వచ్చాక ధృతి అనే యువతిని వివాహం చేసుకుని విరోచనుడు అనే కుమారుడికి తండ్రి అయ్యాడు. ఆ విరోచనుడే తరువాత మనందరికీ తెలిసిన బలి చక్రవర్తికి తండ్రి. అయితే రాజుగా ప్రహ్లాదుడు తన పాలనలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. దేవతలతో యుద్ధాలు, బంధువైన అంధకుడి వంటి వారి నుండి ద్రోహాలు ఎదుర్కొన్నప్పటికీ ప్రహ్లాదుడు తన కోపాన్ని జయించాడు. తన అచంచలమైన భక్తిని ఏనాడు విడిచిపెట్టలేదు. విష్ణు ధ్యానంలో మునిగి శ్రీ నరసింహస్వామి కృపతో తన రాజ్యాన్ని తిరిగి నిలబెట్టుకున్నాడు.